సో అంటే ఇప్పుడు అన్న ఒకటి చాలా వాల్యుబుల్ పాయింట్ గుర్తించాడు. అంటే చెప్పిందన్న ఏదైతే ఎన్టీ రామారావు గారు, చెన్నారెడ్డి గారు, కేసీఆర్ గారు ఆ రోజే నక్సలైటే మా ఏజెండా అన్నాడు కనుక ఈరోజు 10 ఏళ్ళు అద్భుతంగా పరిపాలించిన ఈరోజు ఇక్కడ దళాలు ఎందుకు లేవు, ఇక్కడ నక్సలైట్ వ్యవస్థ ఎక్కడ లేరు, ఎందుకు లేరు అంటున్నా. పని దొరికింది, వానికి వ్యవసాయం పండుతుంది, మంచిగా పంట పండుతుంది, అమ్ముకుంటున్నాడు, మన పిల్లలకు బట్టలు కొనుక్కుంటున్నాడు, మంచిగా ఉంటున్నాడు. సో ఈ రోజు ఒకప్పుడు నక్సలైట్లు ప్రధాన ప్రాంతం ఏంది, కరీంనగర్, ఆదిలాబాద్, కేకేడబ్ల్యూ అనేది ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్. సో ఇప్పుడు ఆ జోన్లలో మీరు చూడండి ఎంత ప్రశాంతత ఉన్నదో. ఒక్క ఎన్కౌంటర్ లేదు 10 ఏళ్ళలో. ఎందుకు లేదంటే అన్నట్టు ఆర్థికంగా పరిపుష్టి అవుతున్నాడు, మన చదువు దొరుకుతుంది, బయటికి పోతుండే, ఇతర దేశాలకు పోతున్నారు, ఇతర దేశాలకు పోవాలనుకునేటోడు ఇక్కడ రావాలని ఎందుకు అనుకుంటాడు. కాబట్టి ప్రభుత్వము ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలి, అదే ప్రధాన ఎజెండాగా ఉండాలి. అన్నట్టు అందరి కోర్ ఎజెండా అదే, కానీ ఎక్కడో ఇంప్లిమెంటేషన్ లో దెబ్బతింటుంది. ఇంప్లిమెంటేషన్ అవసరం చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. జగదీష్ గారు, ఇప్పుడు ఈ సమావేశం తర్వాత చంద్రబాబు గారు కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఇప్పుడు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటి మీద ఏమైనా చర్చలు ఏమైనా ఉంటాయి, ఆ హామీలు అమలుకి సాధ్యపడినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మరి నిధుల మీద ఏమైనా చర్చిస్తారా, లేకపోతే ఇంకేమన్నా చర్చలు ఉంటాయా ప్రధానమంత్రి గారితోనో కేంద్ర మంత్రులతోనో? మీ వాయిస్ మీట్లో ఉంది జగదీష్ గారు. ప్రధానమంత్రి గారితోనే ముందు కలుస్తా ఉన్నారు ఈ రోజు. తర్వాత హోమ్ మినిస్టర్ గారితో, ఫైనాన్స్ మినిస్టర్ గారితో, రైల్వే మినిస్టర్ గారితో ఇంకా చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి చాలా ఇప్పుడు మన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్ పోలవరం ప్రాజెక్ట్ కానీ, అమరావతి కానీ, రైల్వే జోన్ కానీ, వీటన్నిటితో పాటు ఈ మధ్యన జరిగే వరదలు వాటన్నిటి వల్ల వచ్చే నష్టం ఇవన్నీ కూడా ఆటి ఫ్లడ్ రిలీఫ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి చీఫ్ మినిస్టర్ గారు మెయిన్ దీని మీద వెళ్ళడం జరిగింది. ఈ నక్సల్ ప్రాంత దీనికి సమావేశానికి అయితే హోమ్ మినిస్టర్ అటెండ్ అవుతున్నట్టుంది, హోమ్ మినిస్టర్ గారు. అంచేత ఈ సమావేశం ఇంపార్టెన్స్ తో పాటు రాష్ట్రానికి రావాల్సిన అంశాలన్నిటి మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవాళ రేపు కూడా ఉండే పరిస్థితి కూడా ముఖ్యమంత్రి గారికి ఢిల్లీలో ఉన్నట్టు కనిపిస్తా ఉందండి. అందుచేత ఎందుకంటే ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుందండి. చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన అన్నప్పుడల్లా కూడా అందరూ చాలా ఆశతోటి ఆతృతతోటి ఎదురు చూస్తా ఉన్నారు. బాబు గారు ఢిల్లీ వెళ్తే అక్కడి నుంచి ఏం తీసుకొని వస్తారు, కదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఖచ్చితంగా రావాల్సిన దీంట్లో అది ఉంది. ఇవన్నీ కూడా సెంటర్ కూడా ఎష్యూరెన్స్, పోలవరం గానీ, రైల్వే జోన్ గానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ సెంట్రల్ ఎష్యూరెన్స్ కూడా ఉంది. బీజేపీ పార్టీ కూడా ఎష్యూరెన్స్ ఇచ్చింది. అంచేత వీటన్నిటికీ ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, ప్రజల్లో ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేయగలుగుతారు, రాష్ట్రాన్ని అన్ని విధాల ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారన్న ఆలోచనతోనే కదా ప్రజలు అంత మ్యాండేట్ ఇచ్చారు. ప్రజలు ఇచ్చే మ్యాండేట్ ని ఖచ్చితంగా మరి వాళ్ళ మ్యాండేట్ అంటే ఎక్స్పెక్టేషన్స్, కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని కూడా రియాలిటీలోకి తీసుకురావాల్సిన బాధ్యత అయితే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా అంచేత కలిసి పనిచేస్తున్నప్పుడు కలిసి ఈ అన్ని హామీలను కూడా పరిష్కారం చూపించే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ రెండు ప్రయారిటీలు కూడా ఉన్నాయి. అంచేత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎన్నో కొన్ని రాష్ట్రాన్ని తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సేదరెడ్డి గారు, మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటన? సో కేంద్ర మంత్రులతోటి వారు మరి రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాల మీద ఏం చర్చిస్తారు, రావాల్సిన నిధుల మీద ఏం చర్చిస్తారు, ఇచ్చినటువంటి హామీల మీద ఏం చర్చిస్తారు అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా మీకు కూడా? చంద్రబాబు మీద ఎక్స్పెక్టేషన్స్ కంటే రియాలిటీ పెంచుకోవటం చాలా ముఖ్యమండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ ఎవరికైనా కానివ్వండి. హుదూద్ సైక్లోను దాదాపు 20,000 కోట్లు 30,000 కోట్లు నష్టం వచ్చిందని చెప్పి గగ్గోలు పెడితే కేంద్రం 859 కోట్లు 900 కోట్లు అట్లా విధించింది. రీసెంట్ గా 7,800 కోట్లు నష్టం అని చెప్పి బుడమేరు వరదలకి మనం 2 సార్లు రిపోర్ట్ పంపిస్తే 1,136 కోట్లు పంపించారు. పక్కనున్న మహారాష్ట్రకి వాళ్ళు కేవలం 3,000 కోట్ల నష్టం అంటే దాదాపు 1,300-1,400 కోట్లు రిలీజ్ చేస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారి శక్తియుక్తుల మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. ఆయన చేసేదంతా కూడా షో మ్యాండేటే.
నిన్న కూడా ఏ విధంగా సహాయం అందుతుంది వరద బాధితులకు అనేది మనం విజయవాడ కలెక్టరేట్ ముందున్న విజువల్స్ చూస్తే తెలిసిపోతా ఉంటది. సో అది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చెప్పదలుచుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ HPCL రిఫైనరీ ఉంది. ఫస్ట్ దాన్ని ఏమన్నారు, గత ప్రభుత్వం 2014-19 మధ్యలో మొత్తం కాకినాడ రీజియన్ లో, కాకినాడ నుంచి వైజాగ్ వరకు పెట్టేస్తున్నాం, 60,000 కోట్లు 1,00,000 కోట్లు అన్నారు. గవర్నమెంట్ వచ్చి రాగానే ఏం చెప్పారు, మచిలీపట్నం అన్నారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు అంటున్నారు. సో ఏం చేస్తున్నారు అనే క్లారిటీ వాళ్ళకి లేదు. తర్వాత 2014-19 వచ్చినప్పుడు అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మాట్లాడుతూ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అని చెప్పి ప్రకటించారు. ప్రకటించినప్పుడు ఆయన 5 సంవత్సరాలు ఉండగా ఏ ఒక్క ఎయిర్పోర్ట్ నైనా డెవలప్ చేశారా? చేయలేదు. GMRF వైజాగ్ లో దానికి ఫుల్ ల్యాండ్స్ ఇచ్చారా? లేదు. అది కూడా ఇష్యూ అంతా చేస్తే దాన్ని జగన్ గారు వచ్చిన తర్వాత రాటిఫై చేసి మళ్ళీ మనం వర్క్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 3 ఎయిర్పోర్ట్లు అంటున్నారు. ఒంగోలు ఒకటి, నెల్లూరులో ఒకటి, ఇంకొకటి ఎక్కడో ఒకటి. సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ మసిపూసి మారేడుకాయ చేసి టైం పాస్ చేసే ఒక ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అలాగే MSME టెక్నాలజీ సెంటర్ అనేది ఇండస్ట్రియల్ పార్కులకు దగ్గరగా ఉన్నటువంటి ఏరియాలో ఉండాలి, పారిశ్రామికవేత్తలకు దగ్గరగా ఉండాలని చెప్పి వైజాగ్ లో ఒకటి, తర్వాత ఆల్రెడీ ఉంది. ఇప్పుడు కొప్పర్తి అని చెప్పి కడప నుంచి కృష్ణపట్నం సెడ్జ్ కానివ్వండి, లేక ఇటు ఓర్వకల్ సెడ్జ్ కానివ్వండి, లేకపోతే చెన్నై బెంగళూరు కారిడార్ కానివ్వండి, బెంగళూరు చెన్నై కారిడార్ కానివ్వండి, బెంగళూరు హైదరాబాద్ కారిడార్ లో కానివ్వండి, దాదాపు అన్నిటికీ కూడా సెంట్రల్లీ లొకేటెడ్ అని చెప్పి కేంద్రం ఆలోచించి, పైగా కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానివ్వండి, తిరుపతి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానివ్వండి చాలా ఫాస్ట్ ఫేజ్ లో మూవ్ అవుతా ఉన్నాయి. కడపలో పెట్టిన టెక్నాలజీ సెంటర్ ని తీసుకొచ్చి భూములు అత్యధిక ఎక్కువ రేట్లు ఉన్నటువంటి, పారిశ్రామికంగా తక్కువ అభివృద్ధి ఉన్నటువంటి విజయవాడ, గుంటూరులో పెడతామని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. సో గుంటూరులో ఉన్నటువంటి టొబాకో పరిశ్రమలే మూసేసి పక్క రాష్ట్రాలు ఇండస్ట్రీని తరుమరుగైపోతున్న ఈ తరుణంలో దాదాపు 50-60% స్పిన్నింగ్ మిల్స్ ఇలాంటి టెక్నాలజీ సెంటర్ తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నది వైసీపీ నుంచి నేర్చుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే ప్రజల మ్యాండేట్ ఎగ్జాంపుల్ రివర్స్ పరిపాలన మాట్లాడినప్పుడు నేను ప్రజలు అర్థం చేసుకున్నారు. అంచేత ఎక్కడ ఏం పెట్టాలని ఆయన మాట్లాడుతున్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ డెవలప్ ఇచ్చారా, చంద్రబాబు నాయుడు గారు అక్కడ దానికి ల్యాండ్ చాలకపోతే రైతులు నొప్పించి విజయవాడ ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు కారణం. జగదీష్ గారు ప్రతిపక్షాల సలహాలు సూచనలు తీసుకోరైతే, జగదీష్ గారు ప్రతిపక్షాల సలహాలు సూచనలు అవసరం లేదా? అసలు సగం పనులు అయిపోయిందని ప్రతిపక్ష పార్టీల సలహాలు సూచనలు అవసరం లేదా అంటున్నా. ఆయన ప్రతిపక్ష పార్టీలు పాజిటివ్ గా ఉంటే ఖచ్చితంగా సలహాలు తీసుకుంటామండి. కానీ ఎప్పుడు కూడా బురద జల్లే ప్రయత్నం తప్పిస్తే వీళ్ళు 5 సంవత్సరాల్లో రివర్స్ పరిపాలన కాకపోతే ఏం చేశారు? వీళ్ళు ఏమైనా చేశారా? వీళ్ళు 5 ఏళ్లలో ఏం భోగాపురం కట్టలేదు, విజయవాడ ఎందుకు ఎక్స్పెన్షన్ చేయలేదు? భోగాపురం మీరు కట్టారు, 5 ఏళ్ళు ఏం చేశారు? లాస్ట్ లో మీరు వేశారు ఫౌండేషన్, వేసిన ఫౌండేషన్ మళ్ళీ ఫౌండేషన్ వేశారు జగన్ రెడ్డి గారు. జగదీష్ గారు మీరు 3 రాజధానులు మీ ప్రభుత్వంలో జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ వస్తుందని ఆశిస్తున్నారు అందరూ. మీ ప్రభుత్వంలో జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ వస్తుందని ఆశిస్తున్నారంట. ఖచ్చితంగా 2026 ల్యాండ్ క్లియరెన్స్ వచ్చిందా, కోర్టులో కేసులు క్లియర్ అయినాయా, ఏమి క్లియర్ కాకుండా దాంతో పాటు ఏవైతే వాళ్ళు చెప్పామో అవన్నీ కూడా జరుగుతాయి. ఒకటే నేను అంటున్నాను, అసలు రాష్ట్రంలో 3 రాజధానులు అని చెప్పి ఏమీ చేయలేని ప్రభుత్వం ఇవాళ ఇప్పుడే 4 నెలలే కదా అయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 4 months కంప్లీట్ అయింది. చాలా చేంజెస్ వస్తా ఉన్నాయి. అంచేత చూడండి, వెయిట్ చేయమనండి. వెయిట్ చేయలేదు గారు 2026 కల్లా 28 కల్లానా 26 కల్లా సార్ జిల్లాకు ఎయిర్పోర్ట్ 26 కండి. రైట్ సేదరెడ్డి గారు 26 ఎండింగ్ వస్తుంది. 2026 ఎండింగ్ కల్లా జిల్లాకు ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్తున్నారు. చూద్దాం. రైట్ ఫైనల్ గా ఒక కమిషన్ శ్రీనివాస్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు
ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కలిసే క్రమంలో కొండా సురేఖ గారి మంత్రి పదవికి సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది. రాష్ట్రంలో చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే ఆవిడ మంత్రి పదవి ఉంటుందా పోతుందా ఏంటి, ఆల్రెడీ అపాలజీ చెప్పారని చెప్పేసి ఇప్పుడు దిలీప్ గారు కూడా చెప్తా ఉన్నారు. సో అంతటితో వదిలేస్తారా నాగార్జున గారు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అతి డెమోక్రటిక్ కదా, అన్నకు తెలుసు కదా, విషయం ఏం లేదు. ఎవరు ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు మారుతాడో కూడా తెలియదు. మీ మంత్రి అనేది మీరు చాలా దూరం పోతుండ్రు. ముఖ్యమంత్రి గురించి నలుగురు ముఖ్యమంత్రులు పక్కనే కూర్చున్నారు కదా. కోమరెడ్డి వెంకరెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉన్నాడు, శ్రీధర్ బాబు ఉన్నాడు. నలుగురు ముఖ్యమంత్రులే కదా. సో కాబట్టి మంత్రిని మార్చడం వాళ్ళకి పెద్ద లెక్క కాదు. మంత్రిని మార్చడం అంటే వాళ్ళు వార్డు మెంబర్తో మార్చినట్టు మాట్లాడగలరు. కానీ ఇప్పుడు ఆ పాలిటిక్స్ కాకుండా ఇప్పటికి 24సారి పోయిండు. సరే ఈసారి అంటే ప్రధానమంత్రి పిలిచిండు పోయిండు, నో ప్రాబ్లం. అయిపోతే ఢిల్లీ పెద్దలు కూడా కలుస్తారు. కలవాల్సిందే అనివార్యం. 9 నెలల పరిపాలనలో 24 సార్లు పోయింది ఢిల్లీకి, 24 times. ఇది 24th టైం హైయెస్ట్, అంటే నెలకు 2 సార్లు. సో ఆయన ఏసీసీ పోవాల్సిందే, రిపోర్ట్ ఇచ్చుకోవాల్సిందే, మళ్ళీ రావాల్సిందే. పరిపాలన ఇక్కడ ఏం లేదు. సో మొత్తం ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అన్నకు తెలుసు వాళ్ళు అనుకున్న హామీలను ఏవి అమలు పరచలేరు. ఇంతవరకు రైతు బంధు ఇవ్వలే అండి. రైతు రుణమాఫీ ఎంత అయిందో అన్నకు తెలుసు, విషయం ఏం చెప్పనవసరం లేదు. కనీసము ఈ డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా మీరు ఇచ్చిన హామీలను కొనసాగిస్తే బాగుంటది అన్న. ఎందుకంటే మూసి మీద దాడి చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు. అక్కడైనా చర్చకు వస్తుందా రాదా, లేకపోతే ఈ మావోయిస్టులు ప్రభావిత రాష్ట్రాల సీఎంలుగానే వీళ్ళందరూ హాజరై మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారా, లేకపోతే ఢిల్లీ పెద్దలు ఇటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి వారి పెద్దల్ని చంద్రబాబు అటెండ్ కావాల్సిందే, అందరినీ కలిసిన తర్వాత రావాల్సిందే, దండం పెట్టుకుని రావాల్సిందే పెడతారు కదా. ఏం మాట్లాడారు, ఎందుకు వెళ్ళారు అనేది చూద్దాం. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు శ్రీనివాస్ యాదవ్ గారు, కపిలవాయి దిలీప్ గారు, ద్వారపల్లి జగదీష్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది ఇవాళ హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.